హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నీట్గా మనం బంగాళదుంపలు కడిగేసుకుని కనిపిస్తున్న విధంగా అయితే మనం స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న స్లైసెస్ని నీట్గా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులో అయితే వేసేసుకొని అవి నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ చేసేసుకుని ఇవైతే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల బజ్జీల కోసం ఫస్ట్ అయితే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికోసం అయితే మనం ముందుగా కొద్దిగా కారం అండ్ కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ అండ్ దీంతోపాటు జీలకర్ర, దీంతోపాటు పసుపు అండ్ దీంతోపాటు శనగపిండి అయితే తీసుకోవాలి. ఫస్ట్ శనగపిండిలో కారం, ఉప్పు వేసేసి దీంట్లోనే మనం కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. అండ్ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా అండ్ మనం దీంతోపాటు వరిపిండి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మనం అయితే కనిపిస్తున్న విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇందులో వాటర్ వేస్తూ ఈ శనగపిండి మిక్సర్ మొత్తం కలిసేంత వరకు మనమైతే కలుపుకోవాలి. కలిపేసుకుని ఇదైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి అందులో మనం ఈ బజ్జీలకి తగ్గగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉంటాయి చూసారా, అవైతే ఈ శనగపిండి మిక్సర్లో అయితే వేసుకోవాలి. వేసేసుకుని ఈ ముక్కలకి ఆ శనగపిండి కలిసేంత వరకు మనం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత కనిపిస్తున్న విధంగా అయితే ఒక్కొక్కటిగా మనం ఈ శనగపిండిలో కలిపిన బంగాళదుంప ముక్కలు ఉంటాయి చూసారా, అవైతే వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కడాయిలో వేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే వేయించుకోవాలి. వేయించుకుని ఆయిల్ పీల్చకుండా అయితే చూసుకోవాలన్నమాట ఇది వేయించుకున్నప్పుడు. ఫైనల్గా ఈ బజ్జీలన్నీ బాగా వేగాక ఆయిల్ అవి మనం పీల్చకుండా మనం ఒక గరిటెతో అయితే కనిపిస్తున్న విధంగా ఆయిల్ చేస్తే మనం వేడి వేడి బంగాళదుంప బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. సిట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.